హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు ఏంటంటే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. దసరా కదా, సో నేను దసరాకి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఇది మార్నింగ్ రొటీన్ అన్నట్టు మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఆర్యని ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటాడు. వానికి నేను మార్నింగ్ చపాతీలు చేసిన అన్నాడు బ్రేక్ఫాస్ట్ లాగా, సో తను కూడా చేస్తుండు. ఇక్కడ మా మమ్మీ నా ఫేవరెట్ అట్టి చేపల, మేము తెలంగాణ సైడ్ అట్టి చేపలు అంటాం, కొంతమంది ఎండు చేపలు అంటారు కదా, అవే ఇవి అన్నట్టు. ఇవి ఫస్టే మన దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, అందులో వేసి వాష్ చేసుకుంది మమ్మీ. అట్లా వేస్తే స్మెల్ ఎక్కువ రాదంట, ఎండు చేపలు ఎక్కువ స్మెల్ వస్తాయి కదా. సో మనం దొడ్డు ఉప్పుతోని చేపలు అనేవి వాష్ చేస్తే స్మెల్ ఎక్కువ రావు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తుంది మమ్మీ, టొమాటోతోని ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ ఆయిల్ పోసుకొని ఫస్ట్ జీలకర్రను ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఇది పులుసు కాదు, పులుసు కూడా నాకు ఇష్టం, పులుసు నాకు చాలా ఇష్టం అన్నట్టు. కాకపోతే ఆల్టర్నేట్గా టమాటాతోని కూడా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నట్టు ఒక 1-2 మినిట్స్. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో టొమాటోస్ వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మమ్మీ కొంచెం మిస్టేక్ చేసింది. ఫస్ట్ ఎండు చేపలు వేసి ఫ్రై చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసి దాని తర్వాత టమాటాలు వేయాలంట. కానీ మా మమ్మీ టెన్షన్లో మర్చిపోయింది. నేను వీడియో తీస్తున్నా కదా, సో తను బాగా నర్వస్ ఫీల్ అయింది అన్నట్టు. మమ్మీ టెన్షన్ ఉంది. మమ్మీకి ఇంకా అలవాటు కాలేదు నా యూట్యూబ్ ఛానల్ అనేది. అత్తమ్మకి మంచిగా అలవాటు అయింది, మా మమ్మీకి ఇంకా కాలేదు. సో టైం పడుతుంది మమ్మీకి అలవాటు కానీ. సో మీ ఇష్టం, మీకు ఈ టైప్ కావాలంటే ఈ టైప్ చేసుకోవచ్చు, లేకపోతే ఫస్టే మీరు చేపలు ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులో ఎండు చేపలు కూడా వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసి దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటాలు వేస్తాం కదా, అవి కొంచెం మెత్తబడాలి అన్నట్టు. ఇక్కడ చూడండి, మా మమ్మీతో సెల్ఫీ వీడియో తీస్తున్నా. మా మమ్మీ నేను వీడియో తీస్తుంటే టెన్షన్లో మర్చిపోయి చపాతీలు ఏంటి ఫ్రై చేస్తుంటే ఆ పెనం అట్లనే ఉంచింది. మా మమ్మీ కొంచెం టెన్షన్ ఎక్కువ అన్నట్టు. చూడండి మా మమ్మీ ఎట్లా భయపడుకుంటా హాయ్ చెప్తుందో. ఇక్కడ చపాతీలు మార్నింగ్ మేము ఎక్కువ చపాతీలు తీసుకుంటాం. డాడీకి ఏంటంటే నైట్ మార్నింగ్ 2 టైమ్స్ చపాతీ తింటాడు అలవాటు డాడీకి. సో ఇక్కడ ఈ టమాటాలు అనేవి కొంచెం మెత్తబడ్డాయి కదా, దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకోవాలి అన్నట్టు. అంటే ఇప్పటిదాకా మనం ఏం వేయలేదు కదా, సో ఇందులో వేసుకోవాలి. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఎండు చేపల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్, దాని తర్వాత కారం, ధనియాల పొడి, ఇంకా మెంతి పొడి అయితే కొంచెం వేసుకోవాలి. ఎండు చేపల్లో కానీ పచ్చి చేపల్లో కానీ మెంతి పొడి అనేది చాలా కామన్, అది వేస్తేనే చేపలు అనేవి టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నేను ఉప్పు కారం వేసుకున్నా. నెక్స్ట్ ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం ఇది మెంతి పొడి అన్నట్టు, ఒక 1/2 స్పూన్ సరిపోతుంది మెంతి పొడి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది ఎండు చేపల్లో కానీ కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే మీకు అంత నీస్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి, కొన్ని పోసుకోవాలి, ఎందుకంటే మనం ఎండు చేపలు వేసుకున్నాం కదా, అది కొంచెం మెత్తబడాలి, దానికి కొంచెం వాటర్ అవసరం. మనం ఇప్పటిదాకా వాటర్ పోసుకోలేదు కదా, కాబట్టి మనం కొన్ని వాటర్ పోసుకొని దీన్ని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇవి.
చూడండి ఇది ఒక 5 మినిట్స్ ఉడికిపోయింది. చూడండి గ్రేవీ టైప్ వచ్చింది. ఇది సెమీ గ్రేవీ టైప్ ఉంటుంది కర్రీ అనేది, అంటే మీకు మరీ సూప్ లాగా ఉండదు, అలా అని మన డ్రై కర్రీ లాగా రోస్ట్ లాగా ఉండదు. ఇది సెమీ సాలిడ్ ఉంటుంది. మీరు ఇట్లా స్పూన్తో ప్రెస్ చేస్తే ఫిష్ అనేది మెత్తగా ఉండాలి. అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి. మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇక్కడ నాకు ఫిష్ అనేది ఎండు చేప అనేది మెత్తబడింది, అంటే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం. దీన్ని మంచిగా కలుపుకోవాలి. అంటే ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. ఈ కర్రీ అనేది నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అండి. నేను పచ్చి చేపలు తినను, నేను ఒక ఎండు చేపలు తింటా. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ కర్రీ అనేది. అందులో మా మమ్మీ చేసిన కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. అట్టి చేప ఎండు చేపల టమాటా కర్రీ ఇది చపాతి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నట్టు. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. నా ఫేవరెట్ ఇది ఎండు చేపల కర్రీ అనేది నా ఫేవరెట్. నేను ఫిష్ తినను, నాకు ఇవంటనే ఇష్టం. అది కూడా ఈ మధ్య అలవాటు అయింది. అంతకుముందు అయితే నేను తినపోయేదాన్ని. దీని స్మెల్ కొంచెం నీస్ వస్తుంది కదా, అందుకే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అంత నచ్చలేదు, కానీ తర్వాత చేసినప్పుడు నచ్చింది. మళ్ళీ ఏంటంటే ఎక్కువగా చింతపండు చారుతో చేసుకుంటారు కదా, పులుసు చేసుకుంటారు ఎండు చేపలతోని. నాకు పులుసు ఫేవరెట్, అంటే దాని తర్వాతే ఇది. కాకపోతే పులుసు ఏంటంటే ఎప్పుడు తినలేరు కదా కొంతమంది, సర్జరీ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఆపరేషన్స్ అలాంటి వాళ్ళు, కొంతమందికి అల్సర్ ఉన్న వాళ్ళు కూడా చింతపండు పులుసుతో తినలేరు కదా. అలాంటి వాళ్ళైతే ఆల్టర్నేట్గా ఇలా టమాటాలు వేసి ఫ్రై చేయండి, బాగుంటుంది. ఈ టేస్ట్ కూడా బాగుంటుంది, పుల్ల పుల్లగా సేమ్ యాజ్ టేస్ట్ అట్లానే వస్తుంది. కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, కానీ ఇది దీనికే దానికి దేని టేస్ట్ దానికే ఉంటుంది. నా ఫేవరెట్ కర్రీ ఇది. నేను అప్పుడప్పుడు టమాటాతోనే చేపించుకుంటా. నాకు ఈ కర్రీ వండడం రాదు, ఇప్పుడు వీడియో తీసుకున్నా కాబట్టి దగ్గరుండి చూసిన. అంతకుముందు అయితే ఎప్పుడు చూడలేదు. మా మమ్మీ వంట చేసి ఇచ్చేది. నేను ఎండు చేపల కర్రీ ఎక్కువ నేను అసలు చేపల జోలికి నేను ఎక్కువ వెళ్ళాను. ఏమనంటే ఫిష్ ఫ్రై ఒకటే చేసుకుంటా. ఇదైతే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, చూద్దాం టేస్ట్. మా అత్తమ్మ అయితే చిన్న చేపలు తెస్తుంది, ఇంత ఉంటాయి కదా చిన్నవి ఎండు చేపలు, అవి తెస్తుంది. ఫస్ట్ వాటితోనే అలవాటైనా, కాకపోతే ఇప్పుడు వాటికంటే ఇవి కొంచెం పెద్ద సైజు అన్నట్టు, ఇవి బాగుంటాయి. కొంతమంది డౌట్ అవ్వచ్చు అసలు ఉడికినాయి అని, కానీ చాలా మంచి ఉడికినాయి. బాగుంది, ఘాటుగా కారంగా పుల్లగా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగుంది. బాయ్.